అవురా చింటూ, ఎందుకురా మాది తొల్లెలు పెట్టుకుంటావు? ఓకే, అందరు కంప్లైంట్ ఇస్తుర్రా నీవినా. ఆవు వాడెల్లు పెట్టుకున్నాడే. మందులకు రాకు నీ తలపండు వాళ్ళగా నీ చుట్టూ వేక వాడిని నువ్వే చెడు తగ్గినావు. ఏమనుకుంటున్నావు నువ్వు మళ్ళా గౌరవం చేసి? ఎవరమ్మా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పు నువ్వు. నిన్న నేను మార్కెట్ పోతే సత్యమామ అన్నాడు, పొరగళ్ళతో ఆగమాగం చేసినావంట, ఆ పిల్లను అన్నమాట తిట్టినవాటగా. ఏ పిల్లని తిట్టినా ఎవరిని తిట్టినా? వాళ్ళు తిట్టినా అంటే ఎదురా సత్యమామ బిడ్డనేమో అన్నవాటగా. నేనేమనలేదే అమ్మా, ఆ పిల్లని ఆడుకోగా ఆడడం వచ్చింది, బ్యాట్ తలుగుతా అంటే తలుగని తలుగుతా నీ సంగతి చెప్తా అంటే ఏం చెప్తావు నీ జుట్టు వీగుతా అన్న నేను అంతే. సత్యంగా గీత మాటకి నిన్ను విడిచానడా? వాణి వాడు ఏమనుకుంటున్నాడు? ఏమోనా నేను ఒక్కనని నేను గౌరవంగా పెంచుతున్నా, నువ్వు నా పరువు తీసేటట్టున్నావు. అమ్మ నేను నీ పరిసేది నీ పరువు ఎట్లా తీస్తాను నేను చెప్పు. నీ పంచులకు ఏం తక్కువ లేదు కానీ నాన్న, కొంచెం మా పరువు తీయకురా నాన్న. ఈ ఆడు మన పరువు ఎందులే, మనకు మంచి పేరు తెస్తాడు అని చెప్పిన మాటలు పట్టుకొని మన కొడుకుని అనద్దే. అయ్యో అది కాదయ్యా, ఉన్నోడు ఒక కొడుకు, ఇంకో పిల్లగాడు ఉంటే ఇద్దరిని మంచిగా చూసుకుందాం అనుకుంటే ఇటు ఒక్కడే ఉండే, ఊరంతా ఈ కన్నే ఉండబట్టే అదే నా బాధ అయ్యా. ఈ అవ్వ వాళ్ళని బొంద తీసి పెడదేమనుకుంటారు, గాళ్ళకేంది భయపడేదమ్మా నువ్వు. సరే గాని చింటూ అందరు జోరుకోకురా నాన్న, అమ్మకి పెంచుకున్నారంటేగా. అదే నాయనా, అదే నా బాధ. చూడయ్యా, నా మీద ప్రేమ లేదా? ఆయనకి నా మీద ప్రేమ లేదా? నాకు ఆయన మీద ప్రేమ లేదా? మన కొడుకు మనం బుద్ధులు చెప్పకపోతే ఇంకోళ్ళు చెప్తారు చెప్పు. ఏమో కానీ ఏం చేస్తామే మరి, ఇక వీడి చేసిన తెలవపోయా చింటూ. సరే డాడీ, నాకు తెలియదా? తెలియదు అనుకుంటే చుండిపోకు. రోజు కారం పెడితే అనుకున్నావు బిడ్డ.